ఆమెని నమ్మించగలిగాడు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో సునీత నోటికి తాళం వేయడానికి ఈ వీడియో బయట పెట్టడం, లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రజల్లో బహిర్గతం చెయ్యాలనే ఆలోచన ఏమన్నా అవినాష్ రెడ్డి వర్గం చేస్తుందా? ఖచ్చితంగా చేసింది. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఓపెన్‌గా టార్గెట్ చేశాక అతను చెప్పేది ఎట్లా నమ్ముతారు జనం? వీళ్ళేం చెప్తున్నారు? టికెట్ మా తాతకు మా నాన్నకు ఇద్దాం అనుకున్నారు, మా నాన్న లేకపోతే షర్మిలకి ఇప్పిద్దాం అనుకున్నారు, కానీ అది తెలిసి వాళ్ళు చంపేశారని చెప్తున్నారు. మరి ఏం మాట్లాడకపోతే సైలెంట్ అయిపోయినట్టే కదా, దానికి కన్ఫెస్ అయినట్టే కదా. కాబట్టి ఏం చేయాలి? అసలు గొడవ ఎందుకు జరిగింది? షమీం గురించి జరిగింది. షమీంకి కొడుక్కి ఆస్తి రాసిస్తానికి గురించి జరిగింది. 4 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ గనులు అయ్యో ఉన్నాయట, మైనింగ్. ఆ మైనింగ్ ని ఇవ్వడం కోసం చెప్పి రాశాడు పేపర్లు. ఆ పేపర్లని లాక్కుపోయారు వీళ్ళు. ఎందుకంటే అది అతని పేరున ఉన్నాయి, వివేకానంద రెడ్డి పేరున. ఇంకొకటి అతనికి పెళ్ళయింది అనేటువంటిది లోకల్ వాళ్ళందరికీ తెలుసు. అది పెళ్ళి అనుకోలే, ఉంచుకున్నాడు అనుకున్నారు, ఉంచుకున్న దానికి బిడ్డ పుట్టాడు అనుకున్నారు. కానీ పెళ్ళయింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, నెంబర్ 1. రెండోది వచ్చి అతని క్యారెక్టర్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. మరి లేకపోతే ఇప్పుడు అతని క్యారెక్టర్ అది కాదంటే ఇప్పటిదాకా ఏంటి, అతను ఒక దేవుడి కింద చూపెడుతున్నారు. ఇప్పుడు రాజారెడ్డి చనిపోయాడండి, వివేకానంద రెడ్డి చనిపోయాడు. వీళ్ళు మావాడు దేవుడు అని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వాలేమో కానీ రాజారెడ్డిది అదే తరహా, వివేకానంద రెడ్డిది అదే తరహా. యాక్షనే కాదు, వేరే సంబంధాలు కూడా, అక్రమ సంబంధాలు, ఈ వ్యవహారాలు. చచ్చిపోయింది కూడా అట్లాగే కదా. రాజారెడ్డి అటు వెళ్తుంటే లేడీ దగ్గరికి వెళ్తున్నప్పుడే జరిగింది మర్డర్. ఇది అంతే, లేడీ వేసి చుట్టూతోనే ఉంటది. ఎప్పుడైనా చావుకి రీజన్ 2 ఉంటాయి, డబ్బు, అమ్మాయి, లేదంటే ఫ్యాక్షన్. ఇది ఫ్యాక్షన్ మర్డర్ కాదు కదా బేసిక్. కానీ ఒక రకంగా కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీకి అయితే ఒక రిలీఫ్ వచ్చింది కడప జిల్లాలో. కానీ కొంతవరకు మీకు లాస్ట్ ట్రిప్ కూడా 2019 ఎన్నికల ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, రోజు చంద్రబాబు ఇదే మాట్లాడుతున్నప్పుడు హైకోర్టుకి జగన్ సునీతను వెళ్ళారు, వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది కూడా అంతే.